నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. నిన్న సండే రోజు ములక్కాయలండి తీసుకొని కూర వండానండి. అంటే ఈ ములక్కాయ కూర ఎట్లా వండానో ఒకసారి చూడండి, మీరు కూడా అలా వండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం మసాలా గ్రేవీతో వండానండి. సండే స్పెషల్ అంటూ మాకేం ఉండదండి. ఇంకా అందుకని చెప్పి నిన్న టిఫిన్ కూడా ఏం చేయలేదు కదండి, జ్యూస్ ఇచ్చేసి ఉన్నాను కదా, త్వరగా ఆకలేస్తుంది వంట చేసామంటే ఇంకా ఇదిగోండి ఇలా రెండు ములక్కాయలు తీసుకుని కర్రీ చేశానండి. గ్రేవీగా చాలా బాగుందండి. ఎలాగో మీరు చూసేయండి ఒకసారి. ఇంకా ఈ ములక్కాయలు ఇట్లా ముక్కలు కోసేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత రెండే ఉల్లిపాయలు తీసుకున్నానండి. టమాటాలు కూడా ఏమి నిండుకున్నాయి ఇంట్లో. సరే ఈరోజు రైతు బజార్కి వెళ్ళి తీసుకొస్తా అన్నారు కూరగాయలు. ఇంకా ఉల్లిపాయ ఉన్నాయని చెప్పి 2 ఉల్లిపాయలు తీసుకుని మంచిగా వాష్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కొంచెం 4 పలుకులు జీడిపప్పులు కూడా తీసుకున్నానండి. అవి ఎలాగంటే మామూలుగా జీడిపప్పులు మిక్సీలో వేస్తుంటే జార్లో వేస్తే నలగట్లేదండి. కొంచెం చెక్క పలుకుగా అట్లాగా దంచి వేస్తే మెత్తగా అవుతుంది. అందుకని చెప్పి చూడండి ఎట్లా చేస్తున్నానో. ఈ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే చాలా బాగుంటుందండి ఇలాగ వేసుకుంటే. ఇదిగోండి దీనిలోనే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా దంచేస్తున్నాను. అంత గిన్నెమి ఏం కాదండి, మనం ఎక్కువగా కూడా దాన్ని ఎక్కువ దంచం కదా. కొంచెం వెల్లుల్లిపాయ కూడా కచ్చాపచ్చా దంచేసి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని కొంచెం ఏమో తాలింపులోకి ఉంచుదామని చెప్పి కొంచెం ఉంచానండి. అవి మాత్రం ఉంచాను. కొంచెం ఒక ఎండుమిర్చి 2 ముక్కలు చేసి వేసానండి. కొద్దిగా పసుపు వేసాను. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నానండి. కొంచెం అంతా ఆయిల్ వేసానండి. ఇంకా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టి వేసుకుని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవడమేనండి. దీనిలో కొంచెం జీలకర్ర కూడా వేసానండి. ఇదిగోండి కొంచెం అల్లం ముక్క వేసాను. కొద్దిగా నేనండి, చిన్న ముక్క చాలు. ఇంతలో ఇంకా బియ్యం కడిగి పెడదామని చెప్పి నానతాయి కదా, మేమిద్దరమే కదండి, కొంచెమే కదా నానిపోతాయిలే అని కుక్కర్లో బియ్యం కడిగి పెడుతున్నానండి. ఇలాగా 3-4 సార్లు వంపుతానండి, వాష్ చేస్తాను. ఎందుకంటే చెరుగుతానండి, అయినా సరే ఎందుకనో ఒక్కొక్కసారి కొంచెం ఏమన్నా పురుగు అట్లా ఉన్నా నీళ్ళమ్మట వచ్చేస్తుందని కడుగుతానండి. ఇంకా మామూలు వాటర్ పోసుకొని మినరల్ వాటర్ వేసుకుని అత్యవసర పెట్టేస్తానండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు అలా పోసేస్తాను. నేను సుమారుగా ఇట్లాగ అత్యవసర పెట్టేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే కొద్దిసేపు నానితే అన్నం బాగుంటుంది కదండి. ఇంకోండి ఇంతలో అదిగోండి జీలకర్ర వేసాను, కొద్ది మాత్రం కొంచెంగా జీలకర్ర కూడా వేసి లైట్గా ఫ్రై చేశానండి. అదిగోండి మాత్రం ఆ కలర్ వస్తే చాలండి. ఇక పొయ్యి కట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసానండి. ఇంతలో ఈ మిగిలిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా కోసి వేసి ఫ్రై చేస్తున్నానండి. కొంచెంసేపు సిమ్లో పెట్టి మూత పెట్టాను, మగ్గిపోయింది. ఈలోపు ఈ మునక్కాయ ముక్కలు కూడా వేసేద్దామని చెప్పి నేను ఇవి ఈవినింగ్కి చపాతీలకు కూడా కర్రీ బాగుంటుందని చెప్పి ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూర అనేది ఏం లేకుండా ఇదే కొంచెంగా ఉంటే సరిపోతుంది, ఇద్దరమే కదా అని ఇదిగోండి మిక్సీ జార్లో పట్టిన మసాలా ఉంది కదండి, ఆనియన్ అవి జీడిపప్పులు అవి వేసాను కదండి, మిక్సీ పట్టేశాను కదా, ఆ గ్రేవీ కూడా వేసేసానండి.
వేసి కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేశాను. ఏంటి చక్కగా ముక్కకి ములక్కాయ ముక్క చక్కగా ఆ గ్రేవీ పట్టిద్దండి ముక్కకి, బాగుంటుందని చెప్పి ఇంక ఇప్పుడు తీసి ఇదిగోండి కొంచెంగా సిమ్లో పెడితే కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సిమ్లోనే ఉడకాలండి. ఇదిగోండి కొంచెం కారం వేసి నేనండి మీకు ఇందాక చూపించలేదు, చింతపండు కూడా కొద్దిగా వేసి మిక్సీలో పట్టేశానండి పులుసు పోయిపోకుండాను. ఈ గ్రేవీ వాటర్ ఉంటాయి కదా, ఆ జార్లో కడిగి అవే పోస్తాను అనమాట. అదిగోండి ఎట్లా ఇంకా ఆ వాటర్ తోటి కూర అంతా మంచిగా కుక్ అయిపోతుందండి. ఇంకా మరిన్ని నీళ్ళు కూడా అవసరం లేదు. మంచిగా మీడియంలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, లాస్ట్కి వచ్చేసరికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా అట్లా ట్రై చేయండి. ఇంతలోని ఇంకా ఈ పొయ్యి దగ్గర అంతా బాగోలేదు కదా, మెస్సీగా ఉందని చెప్పి మంచిగా క్లీన్ చేసేద్దామని చెప్పి ఒక పక్క పెట్టేస్తున్నాను. ఇంకా పొద్దున గిన్నెలు కడిగేసాను కదండి, ఇవేముంది షింక్లోనే 2 గిన్నెలే కదా అని చెప్పి ఇట్లా కడిగేసేస్తాను. ఇందులో అన్నం కూడా పెట్టేశానండి, రైస్ అయిపోవచ్చింది. ఇదిగోండి కూర కూడా దగ్గర పడిపోయింది. ఇంకా కొత్తిమీర చల్లి వేసుకుంటున్నానండి. ఇంకొక 5 నిమిషాలు అయిపోయిందండి. ఇంకా అన్నం కూడా అయిపోయింది. ఈయనకి ఆకలేస్తుందని చెప్పి అంటే ఇంకా జ్యూసే తాగి ఉన్నారు కదా, అది ఒక దోశ కొద్దిగా పిండి ఉంటే ఒక దోశ అయ్యిందండి. ఇంకా త్వరగా ఆకలేస్తుందని చెప్పి ఎంత టైము 1 గంట వస్తుందండి, ఇంతలోనే ఆకలి అంటున్నారు. సరేమని చెప్పి ఇంకా ఏంది ఎప్పుడు మునగాకు ములక్కాయ కూర అంటున్నాను అనుకుంటున్నారండి. లేదండి, రోజు మేము వాటర్ తాగుతాము. ఈరోజు ఇంకా ములక్కాయ కూర వండుకుందాంలే ఇలాగా మసాలా గ్రేవీ లాగా అని చెప్పి వండానండి. అది కొంచెం చూడండి మంచిగా వచ్చింది కదండి. ఇంకా సరేలేమని చెప్పి ఈయనకి కూడా ఇంకా రైస్ పెట్టేద్దాం ప్లేట్లో అని చెప్పి కొంచెం ముందు ఈయనకి కూర కాకుండా చట్నీ ఉండాలండి, ఏదో ఒకటి రోటి చట్నీ కానీ అది కొంచెం ఏదో ఒక చట్నీ ఉంటే ఫస్ట్ చట్నీతో కలుపుకు తింటారనమాట. అది దబ్బకాయ చట్నీ అండి. కొంచెం అయినా చాలండి, చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇంకా సరేమని చెప్పి పెరుగు కూడా ఉందిలేండి, సరిపోతుందిలే, ఇంకా దీంతో సరిపెట్టేసుకుందాం కూర చట్నీ పెరుగు ఇంకేం కావాలండి. ఇంకా ఇట్లా రైస్ పెట్టేసి ఇచ్చానండి. అయితే అండి ఏమంటేనండి త్వరగా అసలు పని అవ్వదండి. నాకు నిదానంగా చేసుకుంటానండి, స్పీడ్గానే చేసినట్టు ఉంటాను కానీ పని నాకెందుకు త్వరగా అయిపోయినట్టుగా అనిపించదు. మరి నాకే అలా అనిపిస్తుందా, అందరికీ అంతేనా అనుకుంటా. చూడండి కూర మంచిగా బాగుంది కదండి, చూస్తుంటేనే బాగుంది. ఇంకా అసలు టేస్ట్ అయితే భలే ఉందండి, చాలా బాగుంది. ఇదిగోండి ఇంకా ఇంటికి పెట్టేశాను. ఇదిగోండి టైము 1 గంట 10 నిమిషాలు అవ్వస్తుంది. అది 5 నిమిషాలు ఫాస్ట్ పెట్టేశారులేండి. ఇంతలో నేను కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నాకు ఆకలేసేస్తుందండి. ఇంక నేను కూడా తినేసేద్దామని చెప్పి తినేసానండి. నేను కూడా ఇంకా ఇద్దరం కలిసి తినేసాము. ఇంతలో పొద్దున వాష్ చేసిన గిన్నెలు ఉన్నాయి కదండి, సరే అవి కూడా ఇంకా సర్దేసేసి ఒక గంట సేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇంకెక్కడ సర్దేసి పెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది కదా, ఉన్నది ఇద్దరు మనుషులమైనా ఏ పని తప్పదండి. తప్పితే కొంచెం వంట చేసుకునే దానిలోనే కొంచెం తగ్గిస్తాం, బియ్యం అని కర్రీస్ అని. అంతేగాని ఇంకా ఊడ్చుకోవటం కడగటం ఉతకటం ఏం తప్పుతుందండి, ఏవి తప్పవు కదా. ఇద్దరు మనుషులు ఉన్నా కూడా అదే పని. ఇద్దరే కదా ఏం పని ఉంటుంది అని అనుకుంటామండి, కానీ ఉంటుందండి పని, చాలా పనే ఉంటుంది. చేసుకునే కొద్దీ ఇంటి పని ఎక్కువ ఉంటానే ఉంటుంది. ఒక గంట సేపు ఫోన్ పక్కన పెట్టేసి ఇక పడుకుందాం కాసేపు అని చెప్పి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఎక్కడ సర్దేస్తున్నానండి.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నేను అడగలేదు సబ్స్క్రైబ్ చేయమని. లైక్ చేయండి. నచ్చిందా అండి వీడియో? ఇంకా ఈ రోజుకి ఇంతేనండి వీడియో. మరి మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి.